ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి దోషాలని దూరం చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. అదృష్ట సిద్ధికి, ఐశ్వర్య ప్రాప్తికి కలశారాధన ఎలా ఉపకరిస్తుందో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ విధియ సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, పూజ జపం, కందుల దానం, ఎర్ర వస్త్ర దానం, గోసేవ, అన్నదానం ఇత్యాది శుభ కార్యక్రమాలన్నీ కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి క్రూర అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రమాదాలను కూడా కనుమరుగు చేస్తుంది. ఈరోజు మరో విశేషం, రవి యొక్క ప్రవేశం మీనరాశిలోకి రాత్రి 7:22 దీన్నే మీన సంక్రమణం అంటాం. ఇది సింహరాశి వారికి అష్టమ స్థితి కాబట్టి ఆరోగ్య ప్రతికూలత ఏర్పడుతుంది. సూర్య నమస్కారాలు ఈ దోషాలని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క యుతి ఉంది. అలాగే ఉచ్చస్థుడైనటువంటి శుక్రుడు యొక్క వీక్షణ ఉంది. ఇది చక్కటి ముద్రికా యోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు హస్తా నక్షత్రం ఉంది. జలానికి సంబంధించిన వ్యాపారాలలో నూతన పథకాలు ఏర్పాటు చేసుకోవటానికి, పెట్టుబడులు నిర్వహించడానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. చిన్నపిల్లలకు తరచుగా సంభవించే బాలారిష్ట దోషాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి, దేవాలయ దర్శనం చేయటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు నూతన పథకాలు రచించుకోవటానికి, కొత్త పంటలు వేయటానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు నక్షత్ర బలం ఎంతగానో ఉపకరిస్తుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరం చేసుకోవటానికి, దోషాలు దూరం చేసుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం గురు గుహాయనిడి పరాత్పరం ఇది జ్ఞానయోగ ఫలసారం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి పట్టుదల పెరుగుతుంది. గృహ సంహిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కీలక బాధ్యతలు వహించేటువంటి సమర్థత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా క్రీడా రంగం వారు పూర్తి చేయగలుగుతారు. పేరు ప్రఖ్యాతుల్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆనందకర వాతావరణం మహిళలకు గృహరీత్యా లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఉద్యోగస్తులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెనంటి ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అదృశ్య సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. తెలివైన నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యార్థులకి విద్యా సంబంధిత విషయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. గృహ అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాన్ని వేగవంతం చేయగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. అతిశయోక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు తారసపడతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఉద్యోగస్తులకి తప్పనిసరి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కొనసాగుతాయి. వ్యాపార అభివృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. దూర ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగ సంబంధిత ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కార్యానుకూలతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. స్త్రీలు బలమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా లాభిస్తాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన ఒప్పందాలు శాస్త్రీయ రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఉద్యోగ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. నూతన ఆశలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి నూతన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. ఆర్థిక బలాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారు పాలు పంచుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ప్రమాదాలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో సమస్యలు అధికమవుతాయి. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి
ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అధిక కృషి విద్యార్థులకి తప్పనిసరి. క్రమశిక్షణ మహిళలకు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా వెనంటి ఉంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అతి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా అనుకున్నవి సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పారిశ్రామిక రంగం వారు పొందగలుగుతారు. నూతన బాధ్యతలు మహిళలకు ప్రాధాన్యతను పెంచుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించేటువంటి అవకాశాలు లభ్యమవుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం ప్రశాంతత కొనసాగుతుంది. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి పోటీ పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాలేకపోతారు. వాహన సౌఖ్యం మాత్రం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా పొందలేకపోతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో కొనసాగించలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి చుక్కెదురు పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రంగం వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రు భీతి పెరుగుతుంది. పోటీ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా విద్యార్థులు చేపట్టలేకపోతారు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మనోవ్యాధులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్నవి పారిశ్రామిక రంగం వారు సాధించేటువంటి ప్రక్రియలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి కూడా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. విద్యార్థులకి విదేశీ సంబంధిత విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం
జాగ్రత్తలు పాటించాలి, శ్రమ అధికమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది, సంతోష వార్తలు వింటారు, మానసిక ధైర్యం కలిగి ఉంటారు, స్థిరాస్తి విషయాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు, శత్రు భీతి పోతుంది, కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, మానసిక ఉల్లాసం ఉంటుంది, శత్రువులు మిత్రులవుతారు, కార్యక్రమాన్ని క్రమశిక్షణతో కొనసాగించగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి రాణిస్తాయి, వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి బలాన్ని పెంచుతాయి, క్రమశిక్షణ విద్యార్థులకు ఉపకరిస్తుంది, మహిళలకు ప్రోత్సాహం గృహరీత్యా చేకూరుతుంది, సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు, గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులుంటాయి, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు పొందగలుగుతారు, విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి, రాజకీయ లబ్ధి చేకూరుతుంది, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత ఉంటుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, శత్రువులు మిత్రులు అవుతారు, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనుకూల పరిస్థితులు అన్ని రంగాల వారిని బలపరుస్తాయి, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది, ఆర్థిక లాభాలను గడించేటువంటి ఆలోచన విధానాలు ఉపకరిస్తాయి, అమలు చేయగలుగుతారు, వ్యాపార రంగం వారికి పెరిగినటువంటి మార్పులు వృత్తిపరంగా చేకూరుతాయి, బలాన్ని పెంచుతాయి, విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉంటాయి, మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆనందం లభిస్తుంది, నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి, కార్యక్రమాల్ని శ్రద్ధతో న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు, వైద్య వృత్తి వారికి కూడా ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి, సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా ఉంటాయి, ఆదాయం కూడా పెరుగుతుంది, క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి, సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది, ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. అదృష్ట సిద్ధికి ఐశ్వర్య ప్రాప్తికి కలశారాధన ఎలా ఉపకరిస్తుందో పరిశీలిద్దాం. వివిధ వేడుకలు శుభకార్యాల్లో ఆరాధనా క్రతువులలో కలశ స్థాపన చేస్తుంటాం. నవరాత్రుల సందర్భంలో కలశ పూజకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. కలశానికి ఆర్ష సంస్కృతిలో విశేష ప్రాధాన్యం ఉంది. దేవీ దేవతలకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యాన్ని మనం కలశానికి ఇచ్చి పూజిస్తాం. అందుకే అనేక ఆలయాల్లో మనకు కలశం ఆలయ శిఖరం మీదే కాక గర్భగృహంలో కూడా దర్శనమిస్తుంది. కలశానికి వివిధ రకాల్లో అలంకరించి పూజించాలి. కలశానికి ముఖంలో విష్ణువు, కంఠంలో రుద్రుడు, మూలంలో బ్రహ్మదేవుడు ఉంటారని విశ్వాసం. అంటే కలశం త్రిమూర్తుల సమ్మేళితం. కలశం మానవ దేహానికి ప్రతీకగా చెప్తారు. కలశంలో నీరు విశాల జలరాశికి సూచిక. అలాగే మన శరీరంలోని ఆత్మ కూడా విశాలమైనటువంటి పరమాత్మకు ప్రతిఫలనం. జలం ఉంటేనే అది కలశం, ఆత్మ ఉంటేనే అది శరీరం. కలశం ఒరిగితే నీరు ఒరిగినట్లే ఆత్మ శరీరాన్ని విడితే పరమాత్మలో లీనమవుతుంది. అందుకే ఆత్మ ఉన్నంత వరకు ఈ దేహాన్ని పవిత్ర కలశంగా చూసుకోవాలని కలశ పూజ మనకి సందేశాన్ని ఇస్తుంది. కలశ పూజ ద్వారా ఉత్తమ జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. గుళ్ళోకి మాత్రమే కాదు, ఎక్కడ గడప ఉన్నా నమస్కరించిన తర్వాతే లోపలికి వెళ్ళాలి. గడపను లక్ష్మీదేవిగా భావిస్తాం. అందుకే రోజు గడపను కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కరించాలి. ఈ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా గృహంలో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవచ్చు. ఐశ్వర్య వృద్ధికి, అదృష్ట భాగ్యానికి కూడా ఇది ఉపకరిస్తుంది. XXX
డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చక్కగా గృహంలో గృహిణి వంట చేసిన తర్వాత అందరూ కూడా ఆనందంగా ఆ ఆహార పదార్థాల్ని భుజించేటువంటి విషయంలో డైనింగ్ టేబుల్ రీత్యా వాస్తుశాస్త్ర రీత్యా పాటించవలసిన నియమాలు చాలా ఉన్నాయి. వాస్తుపరంగా కూడా ఈ యొక్క విషయాల్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే ఆరోగ్యం, ఆనందం వెళ్ళి విరేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ప్రశాంత చిత్తంతో ఆహార పదార్థాల రుచిని ఆస్వాదిస్తూ ఆహారాన్ని తీసుకోవటం ఆరోగ్యరీత్యా చాలా మంచిదని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఆహారం భుజించేటప్పుడు కోపం అనేటువంటిది పనికిరాదు అన్నారు. చక్కగా ఆనందంగా అమృతంగా భావించి భుజించాలి, దానిలో ఉన్న సారాన్ని గ్రహించాలి, అప్పుడే ఆరోగ్యం వస్తుంది. అటువంటి ఆహారం తీసుకునేటువంటి భోజనశాలకు చాలా ప్రాముఖ్యతను కూడా ఇవ్వడం జరిగింది వాస్తుశాస్త్రంలో. అది విశాలంగాను అనుకూలంగాను మంచి శక్తిని కలిగి ఎటువంటి బాధలు లేకుండా ఉండటం అత్యవసరం. కాబట్టి అటువంటి భోజనశాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వాస్తుపరంగా చాలా అవసరం. డైనింగ్ రూమ్ అనేటువంటిది సింహద్వారానికి దగ్గరగా మాత్రం ఉండకూడదు. మెట్ల క్రిందుగా డైనింగ్ రూమ్ ఏర్పాటు చేయటం అనర్థం వాస్తుశాస్త్రరీత్యా. అసలు మెట్ల కింద ఏవి ఉంచకూడదండి. మెట్లు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. డైనింగ్ రూమ్లో పెద్ద అద్దం మాత్రం ఉండకూడదు. డైనింగ్ టేబుల్ గుండ్రంగాను అండాకారంగాను దీర్ఘచతురంగా కానీ ఉండటం అదృష్టకరమే. అయితే చతురస్రాకారంగా ఉన్న డైనింగ్ టేబులే మంచిది. అలా దీర్ఘచతురాకారంగా ఉన్నప్పుడు ఆహారం స్వీకరించేటువంటి వారికి సంపూర్ణంగా స్వీకరించాలి అనేటువంటి భావన వస్తుంది. చెక్కతో కానీ లేదా ఇనుము చెక్కలతో చేసిన టేబుల్స్ మీరు డైనింగ్ టేబుల్స్గా వాడుకోవచ్చు. పాలరాయి టేబుల్స్ కానివ్వండి, గాజులు కానివ్వండి, అంత మంచివి కావు. డైనింగ్ టేబుల్ ఏ గది తలుపు ఎదురుగాను కూడా ఉండరాదు. డైనింగ్ టేబుల్ మెట్ల ఎదురుగా కూడాను ఉండకూడదు. మీరు అమర్చినటువంటి ఆ డైనింగ్ టేబుల్ మెట్లకి ఎదురుగా కూడాను ఉండటం మంచిది కాదు వాస్తుశాస్త్రపరంగా. సీలింగ్ బీమ్ డైనింగ్ టేబుల్ మీద పడకూడదు. మీరు డైనింగ్ టేబుల్ వేశారు, దానిపైన సీలింగ్ బీమ్ ఉంది, అది పనికిరాదు. డైనింగ్ రూమ్ ప్రదేశంలో కిటికీ కానీ కప్పులో రంధ్రాలు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. డ్రెస్సింగ్ టేబుల్ మెట్ల అరను ఈ డైనింగ్ టేబుల్ చూడకూడదు. డైనింగ్ టేబుల్ అడ్డదూలం కింద ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. డైనింగ్ టేబుల్ ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడాను చూడకూడదు అనే విషయం చాలా ముఖ్యమండి. అందుకే కర్టెన్ వేసుకోవాలి. డైనింగ్ టేబుల్ మీద అమర్చేటువంటి వస్తువుల అమరిక విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది గృహిణి. ఉప్పు, అలాగే వివిధ రకాలైన పచ్చళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళు వేసుకునేటువంటి విధంగా ఆ డైనింగ్ టేబుల్ మీద అమరుస్తారు. ఇలా తిప్పితే ఇట్లా గుండ్రంగా తిరుగుతుంటాయి. ఎవరికి ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి వేసుకోవచ్చు. అలాగే తెచ్చినటువంటి ఆహార పదార్థాలని ఏ విధంగా అమర్చాలి అనేటువంటి విషయంలో కూడా గృహిణి కొన్ని నియమాలు పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అయితే ఇంటి యజమాని మాత్రం ఎప్పుడైనా సరే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేసేటప్పుడు తూర్పు దిశగా ముఖం పెట్టి కూర్చొని భోజనం చేయటం ఆరోగ్యము, ఐశ్వర్యము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంటి ఇల్లాలు పడమర వైపు తిరిగి భోజనం చేయటం సర్వే సర్వత్రా ఇంటి యజమానికి ఆయుష్ను ప్రసాదిస్తుంది. అంటే అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఇది నాంది పలుకుతుంది. ఎప్పుడూ కూడాను ఉత్తర దిశ చూస్తూ భోజనం చేయకూడదు. ఉత్తరం వైపు ముఖం పెట్టి భోజనం చేయటం అంత మంచిది కాదు అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం. భోజనానికి ముందు 15 నిమిషాల ముందు మంచినీరు తీసుకోవటం, భోజన సమయంలో మంచినీటిని తీసుకోకుండా ఉండటం అనేది చాలా గొప్ప విశేషంగా మనకు శాస్త్రవేత్తలు తెలియజేశారు. అంటే ఆరోగ్యప్రదమైనటువంటి లక్షణంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి సహజసిద్ధంగా పండుగలు, నోములు,
వ్రతాలు ఆచరించేటప్పుడు ప్రకృతి ప్రసాదించిన అమృత తుల్యమైనటువంటి అరటి ఆకులో భోజనం చేయటం సర్వత్రా కూడాను శుభదాయకము అని చెప్పేసి శాస్త్రం. ఎప్పుడూ కూడా భోజనం నుంచొని చేయటం కానీ, పక్కల మీద కూర్చొని ప్లేట్లో పెట్టుకొని భోజనం చేస్తూ టీవీ చూడటం కానీ, ఇలాంటి విషయాలు అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. భోజనం అనేటువంటిది పరబ్రహ్మ తత్వానికి నిదర్శనం. అందుచేత ఒక నిశ్చలవంతమైనటువంటి ప్రదేశంలో, ఆహ్లాదకరమైనటువంటి తత్వంలో చక్కగా కూర్చొని మనస్ఫూర్తిగా వడ్డించుకొని భోజనం చేయటమే ఆరోగ్యప్రదమైనటువంటి సూత్ర ప్రాతిపదిక అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. పసిపిల్లలకు తల్లి ఆహారం తినిపించేటప్పుడు కూడా ఆ యొక్క సెల్ ఫోన్లో విశేషాలన్నీ కూడా చూపిస్తూ నోట్లో పెట్టడం అనేది వాళ్ళకి అంత ఆరోగ్యకరమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వదు. వీటన్నిటినీ కూడా గ్రహిస్తూ చాలా చక్కగా భోజనం విషయంలో మాత్రం విశిష్టవంతమైనటువంటి సూత్ర ప్రాతిపదికలను ఆచరించి ఇంటిల్లిపాది కూడా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడిపి సుఖప్రదమైన జీవితాన్ని సాగిస్తాం కదా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाला गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेवा गोपाल कृष्ण हरे वसुदेवनन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे మత్స్యయంత్రాన్ని భేదించడానికి ఎందరో రాజులు బయలుదేరి వచ్చారు పాంచాల నగరానికి. కానీ ఎవ్వరూ కూడా ఆ మత్స్యయంత్రాన్ని భేదించగలిగినటువంటి సమర్థతను పొందినవారు కారు. దృష్టజ్యుమ్నుడు ప్రారంభంలోనే ఒక మాట చెప్పాడు, ఈ యంత్రము భౌతికమైనటువంటి యంత్రము కాదు, ఇది ఒక మహర్షి యొక్క తపస్సు చేత నిర్మితమైనటువంటి యంత్రము అని. అయినప్పుడు దాని పట్ల ఒక వినయము విధేయత ప్రకటితమైతే తప్ప ఋషి యొక్క అనుగ్రహము కలిగేటటువంటి అవకాశం ఉండదు. విద్య ఉండడం వేరు, విద్యతో పాటుగా వినయము కూడా ఉండడం వేరు. విద్య యొక్క ప్రధాన ప్రయోజనము సంస్కారము. ఆ సంస్కారములలో అత్యంత గొప్పది ఏది అంటే వినయము కలిగి ఉండడం. అటువంటి వినయ సంపద కలిగినటువంటి వాడు అర్జునుడు కనుక ఆయన ఆ యంత్రానికి ప్రదక్షిణం చేశాడు. దాని చేత ఆ యంత్రమును ఎవరు నిర్మాణం చేశాడో ఆ ఋషి యొక్క అనుగ్రహము కలుగుతుంది. అలాగే గంధ పుష్పమాలికలతో అలంకరింపబడినటువంటి ఆ ధనస్సు బాణములకు కూడా ప్రదక్షిణం చేసి అవలీలగా ఆ ధనస్సుని పైకెత్తి దానికి బాణములు సంధించి ఆ మత్స్యయంత్రాన్ని భేదించాడు. 5 బాణములతో కుట్టిన కారణం చేత ద్రౌపదీదేవిని స్వీకరించడానికి కావలసినటువంటి అర్హతను పొందాడు. ఈ అర్హతని పొందడం ఒకెత్తు, మనం ప్రధానంగా పరిశీలనం చేస్తున్నది మహాభారతంలో శ్రీకృష్ణుడు అనేటటువంటి విషయాన్ని. అర్జునుడే ప్రచ్ఛన్న వేషంలో ఉన్నాడు, మారు వేషంలో వచ్చి అలా కొట్టాడు అని దుర్యోధనాదులు కూడా గమనించలేకపోయారు. వాళ్లకున్నటువంటి లక్షణం ఏమి అంటే, ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సాధిస్తే అది వాళ్ళు సాధించలేకపోతే వెంటనే సాధించిన వారి యందు కక్ష పెంచుకొని వాళ్ళని తుదముట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ వీళ్ళందరూ కూడబలుక్కుని శల్యుడు కూడా తోడురాగా పాండవుల మీదకి యుద్ధానికి బయలుదేరారు. మిగిలినటువంటి వారందరూ కూడా భయభ్రాంతులయ్యారు.
పైగా వారు అన్నారు, విరాటరాజు మనని అవమానం చేశాడు. ఇంతమంది రాజులను పిలిచి సభ ఏర్పాటు చేసి నా పిల్లని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని వాగ్దానం చేసి మనమెవ్వరం కూడా మత్స్యయంత్రాన్ని భేదించలేకపోతే ఇది పరోక్షంగా మనని అవమానించడం కదా అని అందరూ కలిసి ద్రుపదుని మీద దండెత్తి ఆయనతో యుద్ధానికి సిద్ధపడితే ఆ ద్రుపదుడు ఇంతమంది రాజులు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే నేను ఎలా పోరాటం చెయ్యాలనేటటువంటి భయం చేత వెళ్ళి దాక్కున్నాడు. వెంటనే అర్జునుడు అభయం ఇచ్చి, మీరు భయపడవలసిన అవసరం లేదు, అనేకమైనటువంటి అస్త్రములు నాకు కరతలామలకం, నాకున్నటువంటి అస్త్ర విద్యతో ఈ శత్రువీరులందరినీ కూడా రూపుమాపి మీకు రక్షణ కల్పిస్తానని ఆయన అస్త్రప్రయోగాన్ని ప్రారంభం చేశాడు. సభలో ఉన్న వారి అందరి దృష్టి దేని మీద ఉంది అంటే ఆ ధనస్సుని పట్టుకున్నవాడెవరు, బాణాలను ఎక్కుపెట్టిన వాడెవరు, మత్స్యయంత్రాన్ని కుట్టినవాడెవరు, అనుకోకుండా ఈ కార్యాన్ని నిర్వర్తించడం ఏమిటి, ద్రౌపదీదేవి అతన్ని వరించడం ఏమిటి, మరి అర్జునుడు ఏమైపోయినట్టు, ఈ అయోమయంలో అందరూ ఉన్నారు తప్ప అప్పుడు కూడా ఈ 5 బహుశః పాండవులై ఉంటారు అన్నది గమనించిన వారు లేరు. కానీ అందరి దృష్టి మత్స్యయంత్రం కొట్టడం మీద ఉంటే సభలో ఉన్న వాళ్ళందరిలో ఒక్కడి దృష్టి మాత్రం పాండవులు 5 మీద ఉంది. ఒక్కడు లేచి వెళ్ళి మత్స్యయంత్రాన్ని కొట్టాడు. ఇంతమంది తిరగబడి ఆయన మీదకి యుద్ధానికి వస్తున్నారు. అప్పుడు ఆ 5 ఏం చేస్తున్నారు అన్నది గమనించిన వాడు కృష్ణుడు ఒక్కడే. ఒక విషయాన్ని తీక్షణంగా గమనించడం, గమనించినటువంటి విషయంలో ఎవరితో ఏది ఎంత పంచుకోవాలో అంత మాత్రమే పంచుకోవడం, అలా పంచుకోవడం ద్వారా కార్యాన్ని సాధించగలగడం అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. అదొక గొప్ప నాయకత్వ లక్షణం. అది పుట్టుకతో రావాలి. అందుకే పూర్వం పాండవులను గుర్తుపట్టినటువంటి కృష్ణుడు మనసులో మాత్రమే సంతోషాన్ని పొందాడు. కానీ ఇప్పుడు బలరాముడి వంక చూసి ఒక మాట చెప్పాడు. తాలాభమగు విల్లుదాల్చి విరోధుల నెగచుచునున్నవాడు ఇంద్రతనయుడు, ఆతనికెలన మహావృక్షహస్తుడయ్యున్న వీరుండు వృకోదరుండు, యంత్రంబు నరుడేసినప్పుడు పోయినయ గౌరవర్ణుండు యమతనూజుడు, ఆతనితోడన ఎరిగిన 2 కవలవారు అర్క ప్రకాశ తేజులనిన లక్క ఇంట అగ్నిదాహంబున ఎట్లు బ్రతికిరొక్కో ఈ మహాత్ములు, ఎట్టి పుణ్యదినమో ఏవుర చూచితిమనుచు సంతసిల్లే హలధరుండు. కృష్ణ పరమాత్మ వెంటనే అన్నగారైనటువంటి బలరాముడితో మాట్లాడుతూ, చూశావా, తాటి చెట్టంత ఎత్తైనటువంటి ధనస్సు పట్టుకొని బాణప్రయోగం చేస్తున్నాడే, అతను ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి అర్జునుడు. ఆ అర్జునుడికి సహాయంగా పక్కన ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి చేత్తో పట్టుకుని మిగిలినటువంటి వీరుల మీద పడి యుద్ధం చేస్తున్నాడే, ఆయన సాక్షాత్ భీమసేనుడు. మరి వాళ్ళిద్దరే ఉంటే మిగిలిన 3 అంటే ఈ మత్స్యయంత్రం కొట్టిన తరువాత శత్రురాజులందరూ ఒక్కసారి వీళ్ళ మీదకి దండెత్తినప్పుడు సభలోంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడే, తెల్లది రంగు కలిగినటువంటి వాడు, అతనే ధర్మరాజు. అతని వెంట సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి 2 సమవయస్కులు కవల పిల్లలు వెళ్ళిపోయారే, వాళ్ళు నకుల సహదేవులు. అంతవరకు చెప్పి ఊరుకున్నాడు. అంటే అసలు మహాభారత రచనలో వైచిత్ర్యం ఏమిటంటే వాళ్ళు ఇలా వెళ్ళిపోయారని కానీ, వీళ్ళిద్దరే సభలో ఉన్నారని కానీ కథాపరంగా ఎక్కడా చెప్పలేదు. దాన్ని గమనించిన వాడెవరో ఆయన నోటి గుండానే చెప్పించాడు. అంటే అసలు అప్పుడు కూడా అక్కడ 5 యుద్ధం చేశారనుకోండి, 5 యుద్ధం చేస్తున్నారు. సామాన్యమైన క్షాత్రము కాదు. ఒకడు ధనస్సు పట్టుకున్నాడు, ఒకడు మహావృక్షాన్ని పెకలించి చేత పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు, 2 కవల పిల్లలు, ఒక ఆయన తెల్లగా పెద్దవాడు, ఆయన మీద గౌరవభావంతో ఉన్నారు. చాలా సునాయాసంగా వాళ్ళు పాండవులని గ్రహిస్తారు. వాళ్ళు పాండవులు అని ఇంకా గ్రహించకుండా ఉండవలసిన అవసరం కొంత ఉంది. ఆ అవసరం ఇప్పుడు ఎవరికి ఉంది? అసలు వాళ్ళు పాండవులని తెలుసుకోవలసిన అవసరం ఒక్క ద్రుపద మహారాజుకే ఉంది. ఎందుకని అంటే అసలు ఆ మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు ఎవరు? తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి.
ఎవరైనా అన్నది తెలుసుకోవలసిన వాడు అలా వస్తే తాను చెప్పవలసింది ద్రుపదుడికే అన్నది ధర్మరాజు గారి విశ్వాసం. మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు తెలియాలి? తెలిస్తే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అందుకని తెలియకుండా ఉండాలి అంటే 2 విషయముల యందు ఆయనకి నిశ్చితాభిప్రాయం ఉంది. భీమార్జునులు యుద్ధం చేస్తే గెలవకపోవడం అన్న సమస్య ఏముండదు. నేను 2 కవలలు కలిసి బయటికి వెళ్ళిపోతే కార్యము మరింత సానుకూల్యమవుతుందేమో కానీ ఇక్కడ మేము ఉండడం వల్ల మాత్రం ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. 5గురము ఇక్కడ ఉంటే వీళ్ళు పాండవులు అని ప్రత్యేకించి కర్ణుడు కాని దుర్యోధనుడు కాని అక్కడ ఉన్నటువంటి శల్యుడు కాని అశ్వత్థామ కాని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వెళ్ళిపోదాం అని చెప్పి నిశ్శబ్దంగా ఇలా మత్స్యయంత్రం కొట్టి మిగిలిన వాళ్ళు లేచి ఉత్తర క్షణంలో వాళ్ళకి మధ్యలో యుద్ధం ప్రారంభమయ్యే లోపల కవలల్ని కనుసైగతో తీసుకుని వెళ్ళిపోయినటువంటి చాతుర్యం ధర్మరాజు గారిది. అలా వెళ్ళిపోతున్న వాళ్ళని పసిగట్టగలిగినటువంటి గొప్ప శక్తి కృష్ణ పరమాత్మ. మత్స్యయంత్రం కొట్టి మిగిలిన వాళ్ళు లేచి ఉత్తర క్షణంలో వాళ్ళకి మధ్యలో యుద్ధం ప్రారంభమయ్యే లోపల కవలల్ని కనుసైగతో తీసుకుని వెళ్ళిపోయినటువంటి చాతుర్యం ధర్మరాజు గారిది. అలా వెళ్ళిపోతున్న వాళ్ళని పసిగట్టగలిగినటువంటి గొప్ప శక్తి కృష్ణ పరమాత్మ. అందరూ చూస్తారు, కానీ సమర్థవంతుడైనటువంటి వ్యక్తి తన వారిని కాపాడుకోవడానికి ఎంత నిశిత పరిశీలనం చేస్తాడో చూడండి. బాహ్యనేత్రంతో చూడడం కాదు, ఆంతరనేత్రంతో పరిశీలనాత్మకంగా సన్నివేశాన్నంతటినీ కూడా గమనించాడు ఆయన. గమనించి బలరాముడితో చెప్పాడు. బలరాముడు వెంటనే ఆశ్చర్యపోయి ఒక మాట అన్నాడు. లక్క ఇంట అగ్నిదాహంబున ఇట్లి బ్రతికి రొక్కోయి మహాత్ములు. అసలు లక్క ఇంట్లో వీళ్ళని పెట్టి కాల్చేస్తే వీళ్ళు ఎలా బ్రతికారు? ఎందుకని అంటే అప్పటి వరకు సభలో ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే పాండవులు 5గురు కూడా లక్క ఇంట్లో కాలి మరణించారనుకుంటున్నారు. కాబట్టి అసలు వీళ్ళు 5గురు ఎలా బ్రతికారు? ఎట్టి పుణ్యదినమో ఏ ఊర చూచితి మనుచు సంతసిల్లి హలధరుండు. అబ్బా, ఇవాళ ఎంత పుణ్యప్రదమైన రోజు! ఆ 5గురిని మళ్ళీ చూడగలిగాం. వాళ్ళ 5గురు క్షేమంగా ఉన్నారు అంటే ఎప్పుడు పంచుకోవాలో అప్పుడే పంచుకున్నాడు తప్ప అంతకన్నా ముందు పంచుకుంటే అది కార్యహాని అవుతుంది అని చెప్పి ఆయన పంచుకోలేదు. అన్నిటికన్నా లోకంలో గొప్ప విషయం ఏమిటి అంటే అవతల వారిలో ఉన్నటువంటి ఒక గొప్ప అంతర్లీనమైనటువంటి శక్తిని గ్రహించగలగడం. దాన్ని కనిపెట్టడం ఒకెత్తు, దాన్ని బూది కప్పిన నిప్పుని రగల్చినట్టుగా అది మంటగా ప్రజ్వరిల్లేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఒకెత్తు. అందరి యందు అంతర్లీనంగా ఏదో ఒక అద్భుతమైనటువంటి విభూతి ఉంటుంది, లేకపోవడం అన్నది ఉండదు. పరమేశ్వరుడు ప్రతివారి యందు ఇస్తాడు. కొందరు తమ యందు అటువంటి అపూర్వమైన విభూతి ఒకటి ఉన్నది అన్న విషయాన్ని ఆఖరి శ్వాస వరకు కూడా అసలు గమనించుకోరు. కొంతమంది విషయంలో ఏమవుతుందంటే వారి యందు ఒక గొప్ప విభూతి ఉన్నది, దానితో పాటే అది కనపడకుండా ఉండడానికి ఫలానా రూపంలో బూది కప్పి ఉంది. ఆ బూది తొలగిపోయేటట్టుగా ఊదితే వీళ్ళు వృద్ధిలోకి వస్తారని కనిపెడతారు కొంతమంది. కనిపెట్టి దారి చేస్తారు. ఆ దారి చేసిన వారు ఎవరున్నారో వారి వలన ఆ విభూతి కలిగిన వ్యక్తి ద్వారా సమాజమునకు కోట్ల మందికి మహోపకారం జరుగుతుంది. ధర్మరాజు గారు ఒక ప్రణాళిక వేసుకోవడం ఒక ఎత్తు. ధర్మరాజు గారు ప్రణాళిక వేసుకుని తన సోదరులతో కలిసి వెళ్ళిపోతుంటే ధర్మరాజు వెళ్ళిపోయాడు, నకుల సహదేవులు వెళ్ళిపోయారు, భీమార్జునులు యుద్ధం చేస్తున్నారు అన్నది లెక్క కట్టగలిగినటువంటి సమర్థత కృష్ణ భగవానుడి. ఆయన భగవానుడు అని వదిలిపెట్టే ప్రయత్నం చెయ్యకండి. నాయకత్వ లక్షణమన్నది ఎలా ఉంటుందో, ఎంత జాగరూకులై ఉంటారో పరిశీలించడము అనేటటువంటిది ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. చూడడం అందరూ ఈ 2 కళ్ళతోటే చూస్తారు. పరిశీలన అనేటటువంటిది మనసుకి సంబంధించినదై ఉంటుంది. మనసుకి అటువంటి అధ్యవసాయం ఏర్పడినప్పుడు వాళ్ళు నవయుగ వైతాళికులు అవుతారు. వాళ్ళు జాతి యొక్క చరిత్రని తిరగరాస్తారు. అందుకే
మహాభారతంలో కృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలనం చెయ్యడము అంటే మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోపాలని దిద్దుకుని మనం కూడా సమున్నతమైనటువంటి లక్షణములను అలవాటు చేసుకోవడానికి కావలసినటువంటి మార్గం గురించి అధ్యయనం చెయ్యడమే. అంతే అవుతుంది. అంతటి దార్శనికుడు కృష్ణ పరమాత్మ. ఈ మాట బలరాముడితో చెప్పాడు. బలరాముడు చాలా సంతోషించాడు. ఈలోగా కర్ణార్జునుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరు భయంకరమైన యుద్ధం చేశారు. దేనికి యుద్ధం? ఏ కారణానికి యుద్ధం చేయాలి అంటే, ఆ వచ్చిన పిల్లవాడు మత్స్యయంత్రం కొట్టాడు, వీళ్ళు కొట్టలేకపోయారు. అంటే వాళ్ళ సహజ లక్షణం ఏమిటి అంటే, వాళ్ళు చెయ్యలేరు, ఇంకొకడు చేసిన దాన్ని ఓర్చలేరు. సృష్టిలో అందరి యందు ఈశ్వరుడు ఒకే రకమైన విభూతి పెట్టడు. మనకన్నా గొప్పవాళ్ళు ఉండరు అనుకోవడం కన్నా అవివేకం లోకంలో ఇంకొకటి లేదు. ఎప్పుడూ ఈశ్వర సృష్టిలో మనకన్నా ప్రాజ్ఞులు, మనకన్నా చాలా గొప్పవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు జీవితంలో తటస్థపడితే అది ఒక అదృష్టంగా భావించాలి. ఆయన యందు అంత గొప్ప విభూతి ఉన్నది. అటువంటి వాణ్ణి చూడడం, అటువంటి వాడితో నాకు సహచర్యం కలగడం, ఆయనతో కలిసి మాట్లాడడం, ఆయన దగ్గర మెళకువలు నేర్చుకోవడం, ఆయన్ని చూసి నా పద్ధతుల్ని మార్చుకోవడం నాకు అవశ్య కర్తవ్యం అని భావించాలి తప్ప, నాకన్నా ఆయన యందు విభూతి ఎందుకు ఎక్కువగా ఉంది అని అసూయ పెంచుకుంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏముంటుంది? అసూయ తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుందేమో కానీ నిన్ను మాత్రం ఆ స్థాయికి పైకి ఎత్తదుగా. నువ్వంత కీర్తివంతుడివి కాలేవుగా. అయినప్పుడు అది ఎలా అనుసరణీయమైన మార్గము? ఎన్ని మాటలు దెబ్బతిన్నా జీవితంలో దుర్యోధనాదులు విడిచిపెట్టనిది అదే. ఎందుకు భారతాన్ని పరిశీలిస్తారు అంటే, ఆ ధోరణి మంచిది కాదు. అటువంటి ధోరణి జోలికి మనము వెళ్ళకుండెదము గాక. మన మనసుని మనం సువ్యవస్థితం చేసుకోవాలి. మన మనసుని మనమే మార్చుకోవాలి. ఉద్ధరేణ ఆత్మానాత్మానం అంటాడు కృష్ణుడు. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి తప్ప ఒకరిని వేరొకరు ఉద్ధరించలేరు. ఎవరికి ఆకలిస్తే వాళ్ళన్నం తినాలి, ఎవరికి దాహం వేస్తే వాళ్ళు నీళ్లు తాగాలి. ఎవడు జీవితంలో వృద్ధిలోకి రావాలనుకుంటున్నాడో వాడు మంచి అలవాట్లు నేర్చుకుని మంచి మార్గంలో ప్రయాణం చెయ్యాలి. అంతే తప్ప జీర్ణమునకు ప్రమాదమును కల్పించే పదార్థాన్ని తిని శరీరానికి బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? శరీరానికి బలం కావాలి అనుకుంటే బలమిచ్చే పదార్థాన్ని తినాలి. సుగుణములను అలవాటు చేసుకుంటే వ్యక్తిత్వము దిద్దబడుతుంది. ఎందుకు అర్జునుడితో యుద్ధం చేయడం అంటే దానికి అర్థమేమి ఉండదు. వాళ్లతో పాటు యుద్ధం చేసిన వాళ్ళల్లో శల్యుడు ఒకడు. ఆయన భీముడితో యుద్ధం చేశాడు, ఎందుకంటే ఆయనకి మల్ల యుద్ధం ఇష్టం. భీముడు ఎత్తి శల్యుడిని కింద పారేశాడు. చిత్రం ఏమిటంటే, ఈశ్వరానుగ్రహము అన్న మాటకి అంత గొప్పతనం ఉంటుంది. ఇంత యుద్ధం జరుగుతున్నా వాళ్ళు ఎవరై ఉంటారన్నది వాళ్ళు గమనించలేకపోయారు. ఎందుకు గమనించలేకపోయారు అంటే, 5 లేరుగా, ఇద్దరేగా. ఇద్దరే ఉన్నారు కానీ 5 లేరుగా. సాధారణంగా వాళ్ళు 5 లేకుండా ఉండదుగా. 5 ఉండాలిగా, ఇద్దరేగా కనపడుతున్నారు. అలా వాళ్ళు అనుకోవాలని ధర్మరాజు గారు వెళ్ళిపోయాడు నకుల సహదేవులతో. అది ఆయన బుద్ధి వైభవం. ఆయనకి ఆ ఆలోచన తట్టింది అంటే ప్రచోదయాత్, ఆ బుద్ధిని కల్పించినవాడు పరమాత్మ. ఆయన ఎక్కడో లేడు, అక్కడే ఉన్నాడు. అటువంటి బుద్ధి ఎందుకు వస్తుంది? మంచి గుణముల వలన వస్తుంది. ఆ మంచి గుణములు కానప్పుడు ఆ బుద్ధి ఎందుకు వస్తుంది? అసూయ ఒకటే మిగులుతుంది. అందుకే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడు అన్న విషయాన్ని కర్ణుడు గుర్తు పట్టనే లేకపోయాడు. కానీ ఆయన ఉద్దేశ్యం ఏమిటి, ఆభిజాత్యం ఏమిటి, ఆయన యొక్క అహంకారం ఏమిటంటే, నేను కర్ణుణ్ణి కాబట్టి నాతో యుద్ధం ఏం చేస్తాడు? ఈ అస్త్రం కాకపోతే ఇంకో అస్త్రం వేస్తాను. పట్టుబడిపోతాడు. పట్టుబడితే ఏం చేస్తావు? ఏమో మనసులో ఏ దుర్బుద్ధి ఉందో మనం చెప్పలేము. ద్రౌపది తమకు దక్కలేదు కాబట్టి ఆయనకు దక్కింది కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు. అందుకు కాకపోతే యుద్ధం ఇంకెందుకు? కాబట్టి అదే పనిగా అస్త్రప్రయోగం చేస్తూనే ఉన్నాడు కర్ణుడు. ఎన్ని అస్త్రములను ప్రయోగించాడో ధీటుగా వాటికి సమానమైన అస్త్రప్రయోగం చేసి కర్ణుణ్ణి నిగ్రహించాడు అర్జునుడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.